సో యాక్చువల్లీ మనం లాస్ట్ వీడియోలో కంట్రోలర్స్తో ఎలా వర్క్ చేయాలి, మన డిఫాల్ట్ కంట్రోలర్ కాకుండా మన పర్సనలైజ్డ్ కస్టమ్ కంట్రోలర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వ్యూస్ నుంచి డేటా ఎలా ప్రింట్ అవుతుందో చూసాం. ఓకే, నౌ విల్ గో ఫర్ ద మోడల్స్. ఓకే, మోడల్స్ ఎందుకు యూస్ చేయాలి? మోడల్ వ్యూ కంట్రోలర్ కదా, వ్యూస్ చూసాం, మోడల్స్ చూసాం. సో వ్యూస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా వ్యూలో ఏముంటుంది, జస్ట్ మనం ఏదైతే అవుట్పుట్ చూస్తామో ఆ వ్యూ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది, అంతే కదా. సో వ్యూస్, మోడల్స్, కంట్రోలర్స్. మోడల్స్ ఆల్రెడీ అది కంట్రోలర్స్ చూసాం కదా. నెక్స్ట్ విల్ గో ఫర్ మోడల్స్. యాక్చువల్లీ బిఫోర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మోడల్, వీ నీడ్ టు క్రియేట్ ద మోడల్ ఫైల్. మనం ఇప్పుడు ఎలా అయితే కంట్రోలర్కి ఒక ఎక్స్ట్రా ఫైల్ క్రియేట్ చేసామో, అలానే ఇక్కడ చూడండి కింద మోడల్స్ ఉంది కదా, ఇక్కడ మోడల్స్ ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, ఒక ఫైల్ సేవ్ యాజ్ చేయండి అక్కడ. ఓకే, సో మీరు మోడల్కి ఏమి ఇవ్వాలని నేమ్ ఎలా ఇస్తారు? సేమ్ యాజ్ క్యాపిటల్ మోడల్ వెల్కమ్ అండర్స్కోర్ మోడల్. సో .php క్యాపిటల్ ఇచ్చాను, సేవ్. మోడల్ సేవ్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ మనం కంట్రోలర్కి ఎక్కడ ఏదైతే రాసామో స్టార్టింగ్ బేస్ పాత్, నో డైరెక్షన్స్, ఎలోడ్స్ అండ్ క్లాస్ వెల్కమ్ ఎక్స్టెన్స్ సిఐ కంట్రోలర్ అలా సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే మీరు ఇక్కడ కూడా వెల్కమ్ అండర్స్కోర్ మోడల్. సో M is W is the capital. ఎక్స్టెండ్ సిఐ మోడల్, ఇక్కడ మనకి సిఐ మోడల్తో అది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం మోడల్స్ లో కూడా ఏం చేయం, జస్ట్ విల్ రైట్ నథింగ్ బట్ క్లాస్ నథింగ్ బట్ మెథడ్స్ ఓన్లీ, రైట్. ఇక్కడ కూడా మనం ఒక మెథడ్ తీసుకుంటాం అనమాట. ఓకే, పబ్లిక్ అదర్ టేక్ పబ్లిక్ ఫంక్షన్ is mandatory and then name like user. Okay, user function. In this user function take as something details, any ఏదో ఒక ఫంక్షన్ అని తీసుకోండి, డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ ఏం చేయాలంటే మనం రిటర్న్ యూస్ చేయాలి. ఎందుకంటే రిటర్న్ ఇక్కడ నుంచి మోడల్ నుంచి మన కంట్రోలర్ డేటా వెళ్ళాలి కదా, అంటే వీ నీడ్ టు యూజ్ రిటర్న్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డేటా, ఏదో ఒక డేటాని ఇక్కడ మనం అక్కడికి పంపించాలంటే ఏదో ఒక డేటా మనం ప్రింట్ చేయాలి కదా. రిటర్న్ ఇక్కడ రాయండి డీటెయిల్స్ ఐలాండ్ టెక్నాలజీస్ అని రాయండి. ఐలాండ్ టెక్ అని రాసాను. ఇప్పుడు నాకేం అవ్వాలి అంటే ఇప్పుడు జస్ట్ ఇది ఒక మోడల్, సేమ్ మనకి మోడల్ కంట్రోల్ డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఏం రాస్తాం, మోడల్ నేమ్, మోడల్ పేజ్ నేమ్ ఇవ్వాలి, W ఇస్ ద క్యాపిటల్ ఉండాలి ఫస్ట్ నుంచి, అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. వెల్కమ్ మోడలే కాదు, యూ కెన్ నేమ్ ఇస్ యాజ్ యువర్ విష్. ఓకే, సిఐ మోడల్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద సిఐ మోడల్. ఓకే, ఇలా పబ్లిక్ ఫంక్షన్ డీటెయిల్స్. ఒకసారి ఇది రీఫ్రెష్ చేయండి, ఎర్రర్స్ వస్తాయని చూడండి మీకు మోడల్స్ రాశాక. సో వీ డిడ్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్స్, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా వెల్కమ్ కంట్రోల్కి వెళ్దాం. ఈ కంట్రోల్కి వెళ్ళి నేను ఇక్కడ ఇంకొక వ్యూస్ ఫోల్డర్లో ఇంకొక ఫైల్, ఎక్స్ట్రా ఫైల్ క్రియేట్ చేస్తున్నా. వ్యూస్లో క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇదాకా వ్యూస్లో ఏం క్రియేట్ చేయలేదు కదా. సో ఇప్పుడు నేను మై వ్యూ ఇలా క్రియేట్ చేస్తున్నా .php. సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే డిఫాల్ట్ ఇక్కడే కదా లోడ్ అయ్యేది, నాకు ఇక్కడ నాకు మై వ్యూ అనే పేజ్ లోడ్ అవుతుంది అనమాట. అదే కదా మై వ్యూ ఇచ్చాను కదా, మై వ్యూ లోడ్ అవ్వాలని చెప్పేసి నేను మై వ్యూ ఇచ్చాను. ఈ మై వ్యూలో ఏముంది, ఈ మై వ్యూలో పేజ్ ఉంది. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వెల్కమ్ మోడల్ ఉంది కదా, ఈ వెల్కమ్ మోడల్కి వెల్కమ్కి. సో ఇప్పుడు ఈ మోడల్ని ఇక్కడ ఆ మోడల్ ఉన్న డేటా నేను గెట్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మోడల్ని లోడ్ చేయాలి. సో మోడల్ దిస్ డాట్ లోడ్ మోడల్. మోడల్ నేమ్ ఏంటి, వెల్కమ్ మోడల్. లోడ్ చేస్తాం కదా. వన్స్ ఇది లోడ్ అయినాక మనం ఇప్పుడు అందులో ఉన్న ఫంక్షన్ అవుట్పుట్ చూడాలి కదా. ఫంక్షన్ ఏంటి, డీటెయిల్స్ కదా. ఇప్పుడు డీటెయిల్స్ మనం ప్రింట్ చేయాలి. ఎందులో, సపోజ్ ఇప్పుడు ఆ డీటెయిల్స్ అనేవి నేను వ్యూస్ ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, డీటెయిల్స్ అనేవి మై వ్యూలో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ చేయాలంటే ఇప్పుడు నాకు ఏమవ్వాలి, వెల్కమ్ మోడల్ నుంచి నాకు డేటా అనేది ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ కంట్రోలర్కి వస్తుంది, కంట్రోలర్ నుంచి నాకు వ్యూస్ ఫోల్డర్కి వెళ్తుంది కదా డేటా.
ఇప్పుడు నాకు వెల్కమ్ మోడల్లో ఉన్న డేటా కంట్రోల్కి ఎలా తెచ్చుకోవాలి, మనం కంట్రోల్కి తెచ్చుకోవడానికి మనం మోడల్ని లోడ్ చేసాం. ఆ మోడల్లో మనకు ఆ మోడల్ మొత్తం లోడ్ అయింది. బట్ మోడల్లో ఏమున్నాయి, మనకి ఫంక్షన్స్ ఉన్నాయి, మెథడ్ ఉంది. ఆ మెథడ్ లోపల వేరియబుల్లో డీటెయిల్స్ ఉన్నాయి, మనకి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఆ మెథడ్ లోపల ఉన్న డీటెయిల్స్ గెట్ చేయాలి మనం, అంతే కదా. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఈ ఫస్ట్ ఇది ఏం చేస్తారంటే ఇది కాపీ చేసుకొని $this డాట్ మోడల్ నేమ్ ఏంటి, వెల్కమ్ మోడల్ కదా, వెల్కమ్ మోడల్. ఇక్కడ మీరేం వెల్కమ్ మోడల్ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాయండి, నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేయండి. అదేం చేస్తుంది, ఫంక్షన్ ని ఒక వేరియబుల్ లో రిటర్న్ చేస్తుంది కదా, మీరు కూడా ఒక వేరియబుల్ లో దాన్ని గెట్ చేసుకోండి. $DET అని తీసుకున్నా. ఇప్పుడు మీరేం చేస్తారంటే అసలు ఫస్ట్ ఇక్కడ $DETని ప్రింట్ చేయండి, ప్రింట్ _r ఆఫ్ $DET. ఇక్కడ మనకి ఇండెక్స్ లో రాగానే ప్రింట్ అవ్వాలి కదా, మైవ్యూ రాగానే వచ్చింది అలానే టెక్స్ట్ ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ $డేటాని వీస్ ఫోల్డర్కి పంపించాలి, వీస్ ఫోల్డర్లో ప్రింట్ చేయాలి. సో మనం ఇంకా వీస్ ఫోల్డర్ కాలేదు కాబట్టి ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. నేనేమన్నాను, జస్ట్ వెల్కమ్ మోడల్లో ఉన్న డేటా మోడల్లో ప్రింట్ అవ్వాలి. సో వెల్కమ్ మోడల్లో ఉన్న డేటా మోడల్లో ప్రింట్ అవ్వాలి. వెల్కమ్ మోడల్లో డీటెయిల్స్ అని ఉంది, ఆ డీటెయిల్స్ని ఇక్కడ నేను మోడల్ వెల్కమ్ మోడల్ లోడ్ చేసుకొని ఆ మోడల్ నుంచి డీటెయిల్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. దాని నుంచి నేను ప్రింట్ చేస్తున్నా, నాకు డేటా ప్రింట్ అవుతుంది. ఇంతవరకు ఓకే. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్ మోడల్. సో ఇది కాకుండా నాకు ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, అడ్రస్ అని ఉంది. ఇప్పుడు అడ్రస్ లో సమ్ హైదరాబాద్ ఉంది. బట్ యూజర్స్ ఏం చేశారంటే ఇక్కడ ప్రైవేట్ పెట్టారు ఫంక్షన్ కి. ఓకే, ఇప్పుడు నేను దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. సేమ్ వెల్కమ్ మోడల్లోనే ఉంది, బట్ ఇది అడ్రస్ అనే దాంట్లో ఉంది కదా. సో ఇప్పుడు అడ్రస్ నేను లోడ్ చేస్తున్నా, అడ్రస్. ఓకే, ఇప్పుడు ఈ అడ్రస్ ఎలా ప్రింట్, అడ్రస్ కూడా ప్రింట్ అవ్వాలి, నాకు రెండు ప్రింట్ అవ్వాలి. సో ఎలా ప్రింట్ అవుతుందో చూడండి, రెండు ప్రింట్ అవుతాయి. ఆన్ కాస్ట్ అయితే వెల్కమ్ కాల్ టు ప్రైవేట్ మెథడ్ వెల్కమ్ మోడల్ ఫ్రమ్ ద కస్టమర్. అంటే వాళ్ళకి ప్రైవేట్ మెథడ్స్ అనేవి కాల్ అవ్వు అని చెప్తున్నారు. వీ కెన్ ఓన్లీ కాల్ ద పబ్లిక్ మెథడ్. పబ్లిక్ మెథడ్ ఇక్కడ అవుట్పుట్ చూడండి, వి గాట్ ద హైదరాబాద్ రైట్. మనం పబ్లిక్ మెథడ్స్ ని మనం కాల్ చేయొచ్చు, ప్రైవేట్ మెథడ్స్ ని కాల్ చేయలేమన్నమాట. ఓకేనా. దిస్ ఇస్ some explanation about the model. ఇప్పుడు చాలా విషయాలు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు కంట్రోల్లో ఉన్న డేటా నాకు వెల్కమ్ మై వ్యూలో డిస్ప్లే అవ్వాలి. కంట్రోల్లో ఉన్న డేటా నాకు వ్యూస్ లో డిస్ప్లే అవ్వాలి. నా ఫంక్షన్ ఏం తీసుకున్నాను, యూజర్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఆ యూజర్ డీటెయిల్స్ ఏమి ఇస్తున్నాను, ఒక ఎరే రాస్తున్నా. ఓకే, ఎరే స్టోర్స్. ఇప్పుడు ఆ సింగిల్ వాల్యూస్ పాస్ చేస్తాను. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మల్టిపుల్ వాల్యూస్ అక్కడికి వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఎఫ్ నేమ్ ఉంటుంది కదా, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఫస్ట్ నేమ్, సారీ ఓకే, అండ్ దెన్ థర్డ్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాను.
and then I will give like email. Okay. సో ఇప్పుడు నేను ఒక యూజర్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ రాశాను. ఓకే. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అక్కడికి వస్తాయి కదా, మనకి వెల్కమ్ మోడల్ గెట్ చేయొచ్చు కదా. మోడల్ లోడ్ చేస్తాం. లోడ్ చేశాక సో నేను ఏం చేశాను, $user ఈక్వల్ దిస్ వెల్కమ్ మోడల్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్ అన్నాను. సో యూజర్ డీటెయిల్స్ వస్తాయి కదా. ఇప్పుడు నేను ఈ యూజర్ డీటెయిల్స్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి చూద్దాం అసలు ఎలా వస్తుంది చూద్దాం. ఇదే కదా నేనేం చేస్తున్నాను, యూజర్ డీటెయిల్స్ ప్రింట్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ గైస్, మీరు డైరెక్ట్గా కోఆర్డినేటర్ ఇస్తే ఏమి అర్థం కాదు. ఓకే. Before learning coordinator series, just go for PHP series, which is in this channel. Next we'll go for database also. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే మీకు పిహెచ్పి వీడియోస్ చూస్తే మీకు కొంచెం క్లియర్ ఉంటుంది అనమాట. పిహెచ్పి ట్యాగ్స్ ఎందుకు రాయాలి, అసలు ఎరేస్ ఎలా ప్రింట్ చేయాలి, డేటా టైప్స్ ఎలా ప్రింట్ చేయాలని మీకు పిహెచ్పి వీడియోస్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కోఆర్డినేటర్ డైరెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్ ఒకసారి పిహెచ్పి నేర్చుకొని ఇక్కడికి రండి. ఓకే. ఎల్ నేమ్ ఇట్లా నాకు ఎరే వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎరేని వీస్ లో పంపాలి అంటే ఏం చేయాలంటే, మనం దానికోసం ఒక వేరియబుల్ ఉందన్నమాట, డేటా, $డేటా. ఇప్పుడు యూజర్ అనేది కీ అవుతుంది ఇక్కడ మనకి. డైరెక్ట్ గా మనం ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ గా $డేటాని మనం పాస్ చేయొచ్చు అనమాట. $డేటా అనేది ఏంటంటే ఇక్కడ వెల్కమ్ నుంచి మనకి వ్యూస్ ఫోల్డర్స్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ప్రింట్ అండర్ స్కోర్ ఆఫ్ $డేటా ప్రింట్ చేయండి. అవుట్పుట్ చూడండి, undefined variable $data in my view. Undefined variable, my view లో undefined variable. సో ఇది ఒకసారి ఇది తీసేసి ఒకసారి ఇక్కడ ఏదైనా ప్రింట్ చేయండి హాయిగా ఏదన్నా. గెటింగ్ హై రైట్ అంటే మనం పేజ్ లోడింగ్ అనేది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది, బట్ మనకి ఎర్రర్ వస్తుంది $డేటా పెడితే. ఒకసారి వెల్కమ్ మోడల్కి వెళ్దాం. సో సారీ గాయస్, మనకి $డేటా అనేది డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ మనం యాక్సెస్ చేసుకోవాల్సింది బై యూజింగ్ దిస్ కీ ఓన్లీ. ఓకే. మీరు ఈ కీ పెడితే మనకి డేటా వస్తుంది అనమాట. ఓకే, విల్ గాట్ ద డేటా రైట్. సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది కదా. ఇప్పుడు ఈ డేటా ఒక టేబుల్లో ప్రింట్ చేద్దాం. సో యూ ఆల్రెడీ నో ద టేబుల్ సింటాక్స్ రైట్. సో మీరు టేబుల్ సింటాక్స్ ప్రింట్ చేయండి ఇక్కడ. So this is HTML.
serial number, name, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంది కదా, ఎల్ నేమ్, ఫస్ట్ నేమ్ ఫస్ట్ లాస్ట్ నేమ్, ఈమెయిల్. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఇలా 3 ఉన్నాయి. సో సేమ్ ఇప్పుడు కీబోర్డ్ ప్రింటింగ్ టీఆర్ కూడా రాద్దాం. వన్ సమ్ నేమ్. సో ఇలానే సేమ్ వీడియో 2 కూడా రికార్డ్ చేశాను. కొంచెం టేబుల్ ప్రింట్ అవుతుంది లేదు చూద్దాం. జస్ట్ టేబుల్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ టేబుల్లో నేను ఈ ఫస్ట్ నేమ్ ల్యాండర్, ఈ టెక్నాలజీస్ ఇవి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మనకు వస్తుంది ఒకటే కాబట్టి ఇదంతా తీసేయండి, నో ఇష్యూస్. సో ప్రింట్ అండర్ స్కోర్ ఆర్లో ఉంది కదా, ఎకో $user of, ఇక్కడ మనకి ఎరే కదా, ఎరే అని మనం ఇండెక్స్తో యాక్టివ్ చేసుకుంటాం. సో కీతో యాక్టివ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఫస్ట్ నేమ్ నాకు ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. వచ్చిందా? సో మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ ఉంది కదా ఎఫ్ నేమ్ అని, ఇక్కడ PHP ట్యాగ్ రాయండి. విత్ ఇన్ ద PHP ట్యాగ్లో అది డైరెక్ట్గా ప్రింట్ చేసేసాయి, నో ఇష్యూస్. ఇలా అయినా ప్రింట్ చేయొచ్చు మనం. ఇది హెడ్డింగ్ కదా, సారీ. ఇక్కడ ఎల్ నేమ్ వస్తుంది, ఇక్కడ ఎఫ్ నేమ్ వస్తుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది చూడండి. సో డూ అంటే రిమూవ్ దిస్ పీ. ఓకే, అవుట్పుట్ వస్తుందా? ఇక్కడ మనం ఏం చేసాం, మోడల్లో ఉన్న డేటా మనం వ్యూస్లో డిస్ప్లే చేస్తాం. అంటే ఫస్ట్ మోడల్ నుంచి డేటా కంట్రోలర్కి వస్తుంది అనమాట, కంట్రోలర్ నుంచి డేటా వ్యూకి వెళ్తుంది. సో మోడల్లో డేటా ఎలా ఉంది ఇప్పుడు, ఇది మోడల్ ఏం చేస్తాం మనం, మోడల్లో మనకి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోడల్ ఏం చేస్తాం అంటే మనం డేటాబేస్ కనెక్షన్స్ కానీ, డేటాబేస్ క్వైరీస్ కానీ, గెటింగ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా, మొత్తం డేటాబేస్ సంబంధించిన క్వైరీస్ అని మనం మోడల్లోనే రాస్తాం. సో ఇక్కడ మోడల్లో మనం ఏం చేస్తాం, మనకు సపోజ్ డేటాబేస్ నుంచి డేటా వస్తుందని ఎజ్యూమ్ చేసుకోండి. వచ్చిన డేటా నేను లైన్ నెంబర్ 17లో నేను మాన్యువల్గా రాశాను. ఓకే, రిటర్న్ పెట్టేశాను. రిటర్న్ ఎందుకు, ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఎక్కడో కాల్ చేస్తున్నాం, అక్కడికి డేటా అక్కడికి రిటర్న్ అవ్వాలి, అందుకని రిటర్న్ రాశాను. అండ్ దెన్ ఐ యూజ్ పబ్లిక్ అంటే ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ యాక్సెస్ అవ్వాలి కదా, ప్రైవేట్ పెడితే ఎర్రర్ వస్తుంది, అందుకని పబ్లిక్ పెట్టాను. సో దిస్ ఈస్ ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ లో మనం రిటర్న్ వాల్యూ పెట్టాం అనమాట. సో ఇక్కడ మనకి కంపల్సరీ క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ ఉండాలి, ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సిఐ మోడల్. ఇది ఎప్పుడైతే మనకి ఈ ఫంక్షన్ కాల్ అంటే ఫస్ట్ ఈ మోడల్ ని లోడ్ చేయాలన్నమాట, మీరు ఏ కంట్రోలర్ లో అయినా. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఈ కంట్రోలర్ ఈ మోడల్ ని లోడ్ చేశాను. లోడ్ చేసినాక ఈ ఫంక్షన్ ని కాల్ చేశాను. ఈ ఫంక్షన్ కాల్ చేసి డేటా ద్వారా మనం ఈ డేటాని వ్యూస్ ఫోల్డర్స్ కి తీసుకెళ్తాం అనమాట. సో యూజర్స్ అనేది మన యూజర్ డిఫైన్ కీ అనమాట, ఈ కీలో స్టోర్ చేసాము. సో డేటా నేను సెండ్ చేశాను మై వ్యూకి, డేటా వెళ్తుంది. మై వ్యూలో ఈ డేటా వెళ్తే డేటాతో పాటు ఈ ఎరేలో కీ వెళ్ళింది కదా మనకి. సో ఆ కీని కింద నేను ఆ కీని యూజ్ చేసుకొని ఇక్కడ డేటా అనేది ప్రింట్ చేశాను. దట్స్ ఆల్, సింపుల్, వెరీ సింపుల్. ఓకే, మోడల్ టు డేటా వెల్ కంట్రోలర్ మోడల్ యూస్. ఓకే, దిస్ ఆల్, దిస్ వెరీ సింపుల్. అంటే వెల్కమ్ మోడల్ నుంచి మనకి డేటా అనేది కంట్రోల్కి వస్తుంది, కంట్రోల్ నుంచి మనం వ్యూస్ ప్రింట్ చేస్తాం. నౌ ఇప్పుడు ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే నాకు డేటాబేస్ నుంచి డేటా వస్తుంది అనుకోండి, ఆ డేటాను వెల్కమ్ కంట్రోలర్ నుంచి వ్యూస్కి ఎలా, మోడల్ నుంచి కంట్రోలర్ నుంచి వ్యూకి ఎలా ప్రింట్ చేయాలి. సో ఫర్ దట్ పర్పస్ ఇవన్నీ క్లోజ్ చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇంకా లిటిల్ బిట్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియో చూసి చూడండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను అవన్నీ కోర్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా మళ్ళీ మనం కొత్త కంట్రోలర్ కూడా తీసుకొని మనం చేద్దాం, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ నాకు డేటాబేస్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, యూజర్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనం డేటాబేస్ యూజ్ చేద్దాం, ఓపెన్ చేద్దాం.
లోడ్ అవ్వట్లేదా? అవుతుంది. ఇప్పుడు for new database create చేయాలి. If you want to know this database creations, table creations, and then go and watch PHP videos in this channel, PHP MySQL database. Okay, so data create చేస్తున్నాను. CI tutorial అని create. In this CI tutorial, I'm creating the table like users, creating with the 4 columns. User ID, first name, email, and adding one 2 columns more. మన క్లియర్గా ఉండడం కోసం నేను మెనీ కాలమ్స్ యాడ్ చేస్తున్నా. యూజర్, ఫోన్, నాకు ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ నేను ఈ నేమ్స్ క్రియేట్ చేశాను వేరే డేటాబేస్, అందుకని అవే హైలైట్ అవుతున్నాయి. యూజర్, పాస్వర్డ్, స్టేటస్ అంతే. యూజర్ స్టేటస్. ఈ డేటాబేస్ క్రియేషన్స్ మీకు క్లియర్గా ఉండాలి అంటే మీరు డెఫినెట్లీ యూ నీడ్ టు వాచ్ ప్రీవియస్ వీడియోస్. ఓకే, varchar 250, the basic length for the characters. Integer or varchar, no issues. Password varchar as defined 1, go. And insert some manual data in this database. Okay, some other information కూడా ఇస్తున్నా and go. We'll add 2. Okay, browse. If you want to know about these queries, just watch previous videos. Okay, ఇక్కడ చూడండి, ఇలా నాకు 2 డేటాబేసెస్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఈ డేటాబేస్లో ఉన్న డేటా నేను ఎలా గెట్ చేయాలి? సో ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఏది, ఇది కదా. నాకు డేటాబేస్లో యూజర్స్ ఉంది. ఆ యూజర్స్ అనేది నేను అవుట్పుట్లో చూడాలనుకుంటున్నాను. అవుట్పుట్లో ఎందులో చూడాలనుకుంటున్నాను? సో ఇక్కడ నేను వ్యూస్లో ఒక ఎక్స్ట్రా ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, మై యూజర్స్ అని. యూజర్స్ డాట్ పిహెచ్పి క్రియేట్ చేశాను కదా. యూజర్స్ డాట్ పిహెచ్పిలో చూడాలనుకుంటున్నాను. సో నాకు టేబుల్ డిజైన్ కావాలి కదా. Go for tables. మీకు నచ్చిన టేబుల్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం యూజర్స్ టేబుల్ అయితే ప్రింట్ చేసి యూజర్స్ కోడ్ అయితే రాస్తాము. ఇప్పుడు యూజర్స్ ఎప్పుడు కనిపించాలి మనకి? యూజర్స్ అనేది ఎప్పుడు కనిపించాలి మనం చెప్పాలి కదా. సో ఫస్ట్ ఇది ఎక్కడ సేవ్ అయింది చూడండి, ఈ వ్యూస్లో కనిపించట్లేదు. సో అది కంట్రోలర్లో సేవ్ అయింది. జస్ట్ గో ఫర్ వ్యూస్,
అండ్ సేవ్ యాజ్ యూజర్స్ డాట్ పిహెచ్పి అండ్ డిలీట్ కంట్రోలర్ డిలీట్ చేయండి, మీకు కంట్రోలర్లో యాడ్ అయింది ఆ ఫైల్ యూజర్స్ అనేది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇలా మనం టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టేబుల్ ఎప్పుడు లోడ్ అవ్వాలి? మనకి యూజర్స్ అనే పేజ్ ఓపెన్ అయినప్పుడు, నాకు డిఫాల్ట్గా వద్దు, యూజర్స్ అనేది లోడ్ అయినప్పుడు లోడ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను కంట్రోలర్కి వెళ్తున్నా. కంట్రోల్కి వెళ్ళి నేను అన్నిటికీ ఒకే కంట్రోలర్ యూజ్ చేయాలనుకున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్కి వచ్చి ఒక కంట్రోలర్ యూజ్ చేయడం ఎందుకు? ఇక్కడ కింద ఇంకొక మెథడ్ పెడుతున్నా నేను. పబ్లిక్ లోడ్ యూజర్స్. ఓకే, యూజర్స్ లోడ్ చేయాలనుకుంటున్నాను. యూజర్స్ ఎప్పుడు లోడ్ అవ్వాలి? యూఆర్ఎల్లో యూజర్స్ వచ్చినప్పుడు యూజర్స్ లోడ్ అవ్వు అని చెప్తున్నా. ఓకే, దెన్ విల్ చెక్, రైట్? విల్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో index.php వెల్కమ్ స్లాష్ యూజర్స్ లోడ్ అయింది యూజర్స్ అనేది. ఇప్పుడు నేను ఈ టేబుల్ని ఎగ్జాక్ట్గా మంచిగా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో సీరియల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసాం. 6 ఉన్నాయి, మొత్తం 6. ఇలా 6 డీస్ పెట్టాను. ఒకసారి రిఫ్రెష్ చేయండి, వచ్చింది కదా మనకి. సో డేటా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. డేటా ఎందుకు అన్ని కామన్గా కాదు, మనం నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ యూజర్స్లోకి వచ్చింది. ఇప్పుడు నాకు డేటాబేస్ నుంచి డేటా రావాలి, మన పాయింట్ టేబుల్ ప్రింట్ చేయడం కాదు, డేటాబేస్ నుంచి డేటా రావాలి. డేటాబేస్ నుంచి డేటా రావాలంటే మనకి మోడల్తో వర్క్ ఉంది కదా. సో జస్ట్ ఓపెన్ ద మోడల్. ఇది మన మోడల్ ఇదిగోండి, ఇది మన మోడల్, ఇది మన వ్యూ పేజ్, ఇది మన కంట్రోలర్ పేజ్. ఈ 3తోనే మనకు వర్క్ ఉంది. ఓకే, ఇప్పుడు మోడల్లో నేనేం రాస్తానంటే పబ్లిక్ ఫంక్షన్, ఎన్ని ఫంక్షన్స్ అయినా రాయొచ్చు. ఫంక్షన్ గెట్ యూజర్ డీటెయిల్స్. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ మల్టిపుల్ వర్డ్స్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ ఇట్లా క్యామల్ కేస్ రాయండి. ఓకేనా, ఇట్లా రాసిన ప్రాబ్లంలా క్యామల్ కేస్ రాస్తే చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఈజీగా ఉంటుంది, అంటే ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. ఇలా మీరు గెట్ యూజర్ డీటెయిల్స్ రాయండి. సో మనకి ఇప్పుడు డేటాబేస్తో వర్క్ ఉంది కదా. డేటాబేస్తో మనం వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ డేటాబేస్ని లోడ్ చేయాలన్నమాట. ఓకే, మన వర్కింగ్ విత్ డేటాబేస్, ఫస్ట్ లోడ్ ద పర్టికులర్ DB. So for loading the database, $this load database. ఓకే, డేటాబేస్ లోడ్ అయినాక మనం ఏం చేయాలి? డేటాబేస్ నుంచి డేటా సెలెక్ట్ చేసుకోవాలి కదా. అంటే మనం క్వైరీ రాయాలి. మీకు ఈ క్వైరీస్ గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు కోడిగ్నేటర్ క్వైరీస్, ఆ కోడిగ్నేటర్ ట్యూటోరియల్లోకి వెళ్ళి చూడటం, డాక్యుమెంటేషన్ చూడటం, అలా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, యువర్ క్వైరీ హియర్, this.db క్వైరీ అంటే ఆ క్వైరీ మనకి ఎగ్జిక్యూట్ అయిద్దంట. this.db.query అంటే మనకి ఆటోమేటిక్గా మనకి క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయిందంట, మనం ఇంకేమి రాసపలేదు. సో ఇక్కడ సింపుల్ క్వైరీ మనకి రిటర్న్ ఎకో సక్సెస్, క్వైరీ ఫెయిల్డ్ అలాంటి రావటం అయితే ఇలా ఎకోస్ మనం రిటర్న్ చేసుకోవచ్చు. టేబుల్ నేమ్ ఇవ్వటం, ఇలా చాలా ఉన్నాయి. సో మనం డేటాబేస్ నుంచి డేటా గెట్ చేసుకుంటాం, జస్ట్ ఈ క్వైరీ చాలు కదా మనకి. సో this.db క్వైరీ, యువర్ క్వైరీ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. మన క్వైరీ ఏంటి? సెలెక్ట్, అన్ని డేటా రావాలి, యూజర్స్ మొత్తం డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఓకే, డేటా అనేది యూజర్స్ నుంచి డేటా వస్తుంది. ఇప్పుడు $ఒక వేరియబుల్లో స్టోర్ చేసి వచ్చిన డేటాని. ఇప్పుడు ఈ క్వైరీని మనం
సెండ్ చేయాలి కదా, క్వైరీ అయితే వచ్చింది. ఇప్పుడు క్వైరీని మనం రిటర్న్ చేయాలి కదా. రిటర్న్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే రిటర్న్ $క్వైరీ క్వైరీ ఒక రిజల్ట్ కావాలి. సో దే యూజ్ రిజల్ట్ అనే ఫంక్షన్, డిఫాల్ట్ ఫంక్షన్. ఇక్కడ మనకి ఇప్పుడు గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ కాల్ చేయండి, మీకు అసలు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు గెట్ యూజర్స్ లోడ్ చేసాం కదా. లోడ్ చేయకముందు మనం ఏం చేస్తాము, పైన రాసాం కదా సేమ్ వెల్కమ్ మోడల్ ఆఫ్ గెట్ యూజర్స్. సో మళ్ళీ దీనికి కూడా మనం మోడల్ లోడ్ చేయండి. ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ మీకు మోడల్ లోడ్ చేయాలి. సో గెట్ యూజర్స్, యూజర్ మనకి గెట్ అవుతుంది. యూజర్స్ అన్ని గెట్ అయినాక మనకి ఇక్కడ యూజర్స్ టేబుల్లో మనకి యూజర్ డీటెయిల్స్ ఉంటే మనం లోడ్ చేస్తాం. బట్ ఇక్కడ బిఫోర్ ప్రింట్ అండర్ స్కోర్ ఆలో చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏదో ఒక మెసేజ్ అన్న పెట్టుకోండి, లేకపోతే సో దీన్ని ఇప్పుడు మీ డేటాని మీరు పంపిస్తున్నారనమాట యూజర్స్కి. ఓకే, ఇప్పుడు ఈ డిఈటీని ఇక్కడ ప్రింట్ చేసి చూడండి. అవుట్పుట్ చూడండి. సారీ, ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఆ డేటాబేస్ కనెక్షన్ ఇవ్వాలి కదా. వితౌట్ కనెక్టింగ్ మనకి డేటాబేస్ కనెక్షన్ అవ్వదు కదా. ఎక్కడో డేటాబేస్ క్రియేట్ చేసాము, ఇక్కడ మనం కోడ్ రాస్తే అయిపోతుందా? డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ మనకి డేటా వర్క్ అవ్వదు కదా. సారీ గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాన్ఫిగ్ లోకి వెళ్ళి డేటాబేస్ PHP ఉంది కదా, ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. కొంచెం కిందకి స్క్రోల్ వస్తే చూడండి, లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ రూట్, మీ డీటెయిల్స్ కావాలంటే మీ PHP అడ్మిన్ ఓపెన్ చేసి యూజర్స్ అనే ఫీల్డ్ లో మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మన యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, మీరు ఏమైనా పాస్వర్డ్ పెడితే పాస్వర్డ్, మీ డేటాబేస్ నేమ్ అవన్నీ ఇక్కడ ఇవ్వండి. ఓకే, పాస్వర్డ్ నాది ఎంటీ ఉంది, MySQL యూజ్ చేస్తున్నాను, DB డ్రైవర్. అండ్ ద డేటాబేస్ నేమ్ CI_TUT నా. సో CI_TUT ఇది డేటాబేస్ నేమ్. CI_TUT ఈ డ్రైవర్ DB డ్రైవర్ ఉంది కదా. ఒకసారి మీకు కావాలంటే పైకి వెళ్ళి చూస్తే డేటాబేస్ డ్రైవర్ MySQL కరెంట్లీ సపోర్టెడ్ ఇలా చూపిస్తుంది మనకి. మీకు అక్కడ దేంతో ఫిల్ చేయాలని కూడా ఇక్కడ క్లియర్ గా ఉంది. సో ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఫర్గెట్ అబౌట్ దీస్ గైస్, నో ఇష్యూస్. ఇక్కడ మనకి ప్రెసెంట్ దీంతో ఎంతవరకు మనకు అవసరం ఉంది. సో MySQL ఇస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి డేటాబేస్ కనెక్ట్ చేసేసాం కదా, సింపుల్ అలా కనెక్ట్ చేసి సరిపోయింది. మనం PHP మనం రాయాలి డేటాబేస్ కనెక్షన్ అంతా. శాంపుల్ ఇక్కడ ఇది రాస్తే అయిపోతుంది అనమాట, అంతే. వచ్చింది కదా మనకి కోడ్ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్స్ వచ్చింది కదా, ఫర్ ఈచ్ రాసి దాన్ని రిపీట్ చేద్దాం. $DETS $val array within the objects కదా, అందుకని. సో ఇక్కడ మీరు ఎకో $key ఒకసారి అవుట్పుట్ చూడండి. మనకి ఇక్కడ ప్రింట్ అయితే అక్కడ మనం డైరెక్ట్గా టేబుల్కి అప్లై చేద్దాం. ఇంట్రెస్టింగ్గా నిమిషం నుండి ఇది ఎలా ఉంది ఫార్మాట్, వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఎరే వస్తున్నట్టుంది, జస్ట్ యూస్ ప్రింట్ అండర్ స్కోర్ ఆర్. ఇంక యూజర్ ఐడి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, రెండు ఆబ్జెక్ట్స్ లో వస్తున్నాయి. ఫర్ ఈచ్ రిపీట్ చేస్తే వస్తుంది కదా. సో ఇలా సారీ
మనకి డేటా వచ్చే ఫార్మాట్ అనేది మిస్టేక్ ఉన్నట్టుంది. మోడల్ ఇదే కదా, మోడల్లో క్వైరీని మనం రిటర్న్ చేస్తున్నాం. రిజల్ట్ క్వైరీ యూజర్స్ క్వైరీ రిజల్ట్ అరే. ఓకే, మనం దీన్ని అరే ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. వచ్చిన రిజల్ట్ని సెండ్ చేద్దాం. ARRAY. నౌ విల్ చెక్. ఇక్కడ క్వైరీ ఈక్వల్ టు పెట్టండి. ఓకే, క్వైరీ ఈక్వల్ టు రిజల్ట్ అండర్ స్కోర్ అరే ఫంక్షన్. క్వైరీ ఈక్వల్ టు రాదు, క్వైరీ రిజల్ట్ అరే క్వైరీ ఆఫ్ రిజల్ట్ సెండ్ చేస్తున్నాం. రిటర్న్ ఇదేమంటున్నారు, సింటాక్స్ అనేది రిటర్న్ వెల్కమ్ మోడల్ 24 సెమికోలన్ మిస్ అయిందా. ఓకే, సో అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మనకి డేటా ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ డేటా కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, వన్స్ డేటా ప్రింట్ అయితే ట్రిపుల్ జెడ్ కొట్టండి. లోడ్లో అక్కడ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ వెల్కమ్ మోడల్కి డేటా వస్తుంది కదా. వ్యూస్ ఇదే కదా. ఇక్కడ ఎఫ్ నేమ్ తీసేసేయండి. జస్ట్ ఫోర్ ఆఫ్ $val. అవుట్పుట్ అయితే వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కీని కదా మనం ప్రింట్ చేయాల్సింది. సో ఇక్కడ యాక్చువల్లీ మనకి ఎర్రర్ వస్తుంది కదా. వాల్యూ ఆఫ్ ఎఫ్ నేమ్, ఇక్కడ వాల్యూ కీ ఉంది కదా, కీని కూడా గెట్ చేసుకుందాం. $key అందాము. $keyని ప్రింట్ అండర్ స్కోర్ ఆర్లో పెడదాము. విల్ గెట్ ద అవుట్పుట్. అండ్ దెన్ మనకి ఇండివిజువల్గా రావాలి అంటే యూజర్ ఎఫ్ నేమ్ ఉంది, యూజర్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు ఇది చూద్దాం, ఇది వస్తుందేమో. STD క్లాస్ ఆబ్జెక్ట్, మనకు ఆబ్జెక్ట్ వస్తుంది డేటాబేస్ నుంచి అయితే. సో ఒక్కసారి ఇక్కడ డేటా ఏమొస్తుందో చూద్దాం. ప్రింట్ అండర్ స్కోర్ ఆర్ ఆఫ్. సో జస్ట్ డేటాబేస్ నుంచి డేటా ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, ఎరే వస్తుంది, చెక్ చేయడానికి కోసం పెడుతున్నా. ఇక్కడ DET అని రాయండి, ఏదో ఒకటి $. ఈ వేరియబుల్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది. ఎర్రర్ చూద్దాం. సో ఆబ్జెక్ట్ వస్తుంది చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే డేటాబేస్ నుంచి మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ కలిసి మన రిజల్ట్ అరే కదా మనం పాస్ చేయాల్సింది. సో అంటే వెల్కమ్ మోడల్ ఏముంది, ఓకే, ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ఎరే పాస్ చేస్తే మనకు అప్పుడు ఎరే వస్తుంది. చూడండి వచ్చిందా. సో మనం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలన్నమాట యూజర్స్ టేబుల్లో. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఉంది కదా, దీనికి రాయండి, TRకి రాయండి. సో ఈ లూపింగ్ ఇవన్నీ ఎలా రాయాలనే డౌట్ ఉన్నా కూడా జస్ట్ గో విత్ అండ్ ప్రీవియస్ ట్యూటోరియల్స్. ఎనీ టైమ్ డౌట్ అబౌట్ దిస్ PHP అంటే మీరు జస్ట్ మీ PHP ప్రీవియస్ది చూడండి చాలు, యూ కెన్ ఈజీ అండర్స్టాండ్. సో మనం ప్రింట్ అండర్ స్కోర్ పెట్టలేదు కాబట్టి యూ నీడ్ టు యూజ్ ఎకో. ఓకే,
ఇక్కడ and then at last we need to close, right? పాస్వర్డ్ ప్రింట్ చేయరు, బట్ నో ఇష్యూస్. మనం జస్ట్ డమ్మీ డేటా కాబట్టి వి జస్ట్ విల్ ప్రింట్ ద పాస్వర్డ్. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇది జస్ట్ అంటే మనకి ఇక్కడ మనం ఏమి యూజ్ చేసాం, మోడల్ వ్యూ కంట్రోలర్ అని మోడల్ వ్యూ కంట్రోలర్ అని 3 ఫైల్స్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఈ పేజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే నేను URL లో యూజర్స్ అని ఈ పేజ్ హిట్ చేయగానే నాకు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇండెక్స్కి వెళ్తుంది కదా. ఇండెక్స్ నుంచి మనకి రౌటింగ్ కి నావిగేట్ అవుతుంది. వన్స్ మనకి రౌటింగ్ కి రాగానే డిఫాల్ట్ కంట్రోలర్ ఏముందో చెక్ చేసుకునేది. డిఫాల్ట్ కంట్రోలర్ వెల్కమ్ కంట్రోల్ ఉంది. సో దానికి సంబంధించిన ఫంక్షన్స్ మెథడ్స్ అవన్నీ ఇన్ కేస్ క్యాచ్ లో ఉన్నాయో చెక్ చేసుకొని క్యాచ్ మనకి ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ క్యాచ్ లో ఆ డేటా లేకపోతే అప్పుడు సెక్యూరిటీ లెవెల్కి వెళ్తుంది. ఇవన్నీ మనకి ఈ ఫిగర్ ఉంది కదా, మనం ప్రీవియస్ వీడియోలో ఫిగర్ చూసి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, సేమ్ అలానే. సో ఆ డేటాని ఫిల్టర్ చేసుకొని అప్పుడు ఆ డిఫాల్ట్ కంట్రోలర్ ఏముంది మనకి ఇక్కడ, వెల్కమ్ కంట్రోలర్. సో వెల్కమ్ కంట్రోలర్కి వెళ్తుంది. డిఫాల్ట్ యూజర్స్ వచ్చినప్పుడు మనకి ఏం లోడ్ అవ్వాలంట, యూజర్స్ అనే వ్యూ లోడ్ అవ్వాలి. యూజర్స్ అనే వ్యూ లోడ్ అయ్యే ముందు మనం ఇక్కడ ఏం పంపిస్తున్నాం, డాలర్ డేటా పంపిస్తున్నాం. ఈ డాలర్ డేటా ఎక్కడ నుంచి వచ్చింది, దీనికి దిస్ డాట్ వెల్కమ్ మోడల్ ఆఫ్ గెట్ యూజర్స్. ఈ గెట్ యూజర్స్ ఎక్కడ నుంచి వచ్చింది, వెల్కమ్ మోడల్. ఈ వెల్కమ్ మోడల్ దేని నుంచి వస్తుంది, మోడల్స్ నుంచి వస్తుంది. సో వెల్కమ్ మోడల్కి వెళ్తాం. వెల్కమ్ మోడల్స్ ఆఫ్ గెట్ యూజర్స్ అంటే ఇదే కదా. ఇదేం చేస్తుంది, ఇక్కడ డేటాబేస్ లోడ్ చేస్తుంది. సో అసలు ఇదే డేటాబేస్ కనెక్ట్ అయిందని తెలియాలంటే వీ నీడ్ టు గో ఫర్ డేటాబేస్ .php which is located in the config file. సో data.php కి ఇది హోస్ట్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ అని చెక్ చేసుకొని ఈ పర్టికులర్ డేటాబేస్ నేమ్ ఏంటి, సిఐ ట్యూటోరియల్కి వెళ్తాం. సో సిఐ ట్యూటోరియల్ ఇప్పుడు నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఏ టేబుల్ తెలియాలంటే మనకి వెల్కమ్ మోడల్ ఇక్కడ యూజ్ చేశారు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని. సిఐ టేబుల్లో యూజర్స్ అనే టేబుల్ వీళ్ళు యూజ్ చేశారు అని వీ కెన్ నో ద క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ హియర్. సో ఇక్కడ చూడండి ఆ డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చేసుకొని ఇక్కడ ఏం రాసాము, డేటాబేస్ లోడ్ చేసి క్వైరీని రన్ చేసాం. సో మనకు వచ్చే క్వైరీ ఎరే ఫార్మేట్లో ఉండాలి కాబట్టి మనం ఎరేని రిజల్ట్గా రిటర్న్ చేస్తున్నాం అక్కడికి. సో ఇక్కడికి వచ్చిన రిజల్ట్ని మనం డాలర్ డేటాని వ్యూస్ ఫోల్డర్కి సెండ్ చేస్తున్నాం. అక్కడ వచ్చిన యూజర్స్ని మనం PHP యూజ్ చేసి ఫర్ ఈచ్ ఎందుకు యూజ్ చేసా, టు డిస్ప్లే ద మల్టిపుల్ రోస్, అందుకని ఫర్ ఈచ్ యూజ్ చేశాను. ఫర్ ఈచ్ యూజ్ చేయడం వల్ల నాకు మల్టిపుల్ రోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దిస్ ఇస్ సింపుల్ అనమాట. మనకు ఒక కోఆర్డినేటర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫ్లో మొత్తం ఇక్కడ ఉంటుంది. అబౌట్ మోడల్, అబౌట్ వెల్కమ్ అండ్ వెల్కమ్ కంట్రోలర్ అండ్ మోడల్ అండ్ దెన్ వ్యూ ఎలా మ్యానిపులేట్ అవుతుంది డేటా అనేది మనకు దీన్ని చూస్తే అర్థమవుతుంది అనమాట, బై యూజింగ్ డేటాబేస్ ఆల్సో. ఓకే, in next video we can continue with libraries or some extra plugins or libraries. Okay.